రాజకీయ ముచ్చటేందో చూద్దాం. ఇప్పుడు తెలంగాణలో ఏం నడుస్తుంది మీరు చెప్తారా నన్ను చెప్పమంటారా? సరే ముందుగాలైతే మేమే చెప్తాం, అటు ఇంకా మీ ఆలోచన ఏందో మీరు చెప్పుండ్రి. అయితే ఇక్కడ అస్సలు ముచ్చట ఏంటంటే దేశంలో ఏ రాష్ట్ర సీఎం చేయని పని కేసీఆర్ చేశారన్నారు రేవంత్ రెడ్డి. అగో గివేంద్రాన్ని పరేషాన్ కాకుండ్రి, ఇంకిత ముచ్చట సార్ చెప్తాడు నుండ్రి. ఇక దేశంలో ఏ రాష్ట్రం సీఎం చేయని పని కేసీఆర్ సార్ చేసిండట. అవో గిది అన్నది మళ్ళీ ఎవరో కాదు, రేవంత్ రెడ్డి సారు. అవో గిట్లా అనగానే ఇగో గిది ఎక్కడ కథరో అని పరిశాన్ కాకుండ్రి, ఇంకింత ముచ్చట సారే చెప్తారు నుండ్రు పారి. అన్ని విధానాలతోనే ఇవాళ ప్రజల దగ్గరికి కాంగ్రెస్ పార్టీ వెళ్ళదలుచుకున్నది. కేసీఆర్ విధానం ఏందయ్యా అంటే ఆయన వచ్చినాక రాష్ట్రం అన్నిట్లలో ముందంజలో ఉంది, నెంబర్ 1 తెలంగాణ అని కేసీఆర్ అంటుంటాడు. ఒక్క విషయంలో మాత్రం నాకు స్పష్టత వచ్చింది. 3000 వైన్ షాపులు, 60,000 బెల్ట్ షాపులు ఈ దేశంలో ఏ రాష్ట్రంలో లేవు. తాగుబోతులను తయారు చేసిన దాంట్లో తెలంగాణ నెంబర్ 1. దానికి బ్రాండ్ అంబాసిడర్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు. అగో గదన్నట్టు రేవంత్ రెడ్డి సారు ముచ్చట. ఇక సారన్న ముచ్చట మరి ఎంతవరకు వాస్తవమో ఏందో ఏమో తెలియదు గాని ఒక ముచ్చట మాత్రం వాస్తవమే అని అంటున్నారు ముచ్చటిన నెటిజన్లు. అగో గది ఏంటంటే ఇక 3000 వైన్స్ షాపులు గట్లనే 60,000 బెల్ట్ షాపులు ఉన్నది మాత్రం మన తానే అని అంటున్నారు. గట్లనే ఇప్పుడు మన తానకి మందు బానిసల తీరు చూసుకుంటే ఇక ఇంట్లో 21 ఏళ్ల నుంచి 26 ఏళ్ల నడువ యూత్ పోరగాన్లు ఎక్కువ ఉన్నారట. పోండ్రి ఇంతకుముందు మిత్రుడు రామ్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు కేసీఆర్ ఓడిపోతుండు కాబట్టి గజ్వేల్ నుంచి పారిపోతుండు. నిజంగా నువ్వు అభివృద్ధి చేసి ఉంటే గజ్వేల్లోనే నిలబడాలి కదా. మళ్ళీ కామారెడ్డిలు ఎందుకు వేస్తున్నావు నామినేషను? సిట్టింగులందరికీ నువ్వు అభివృద్ధి చేస్తే నీ పేరు మీదనే ఓట్లయితే సిట్టింగులు ఎవడు కోన్కిస్క గొట్టంగాడు. అవసారు మీరు అన్నది కూడా వాస్తవమే. ఈ మాట మేము అంటలేము, చాలా మంది అంటున్నారు. గజ్వేల్ నుండి పోటీ చేసే సీఎం సారు ఇప్పుడు కామారెడ్డి నుండి పోటీ చేస్తున్నాడు అంటే ఇక అక్కడ ఓడిపోతాడని ముందుగా ఇట్లా ఆలోచన చేసిండా అని చెప్పి చాలా మంది అంటున్నారు. మరే అందరికీ సీట్లు మనం ఎందుకు మార్చినావు? కొందరిని 4 ఏళ్ళు అపాయింట్మెంట్ ఇవ్వని పట్నం మహేందర్ రెడ్డి గారికి ఉన్న పలంగా ఆయన ఇంటికి పోయి నీ పార్టీ నాయకులు ఎమ్మెల్యేలు ఆయన కాళ్ళు పట్టుకొని మొన్నటి వరకు ఏం మాట్లాడినరు తాండూరులా, ఇవాళ ఎట్లా కాళ్ళు పట్టుకుంటున్నారో ప్రజలు గమనిస్తలేరా? కేసీఆర్ ఓటమి ఖాయం అయ్యింది కాబట్టే ఆపద మొక్కులు మొక్కుతున్నాడు. ఇక గిదన్నట్టు ఆగరం వచ్చట. ఇప్పుడు ఎన్నికల టైం దగ్గర పడుతున్నది కాబట్టి ఇక ఎట్లయినా గెలవాలి కాబట్టి ప్రజల దగ్గర గులాబీ లీడర్లు పోతున్నారంట. గట్లనే కాళ్ళరెక్కలు పట్టుకొని బతిమలాడుతున్నారంట. మొత్తానికైతే ప్రజల దగ్గరికి లీడర్లు వచ్చుడు షాల్ చేసిండ్రని చెప్పుకోవచ్చని అంటున్నారు మొత్తం ముచ్చటిన తెలంగాణ పబ్లిక్. అన్ని విధానాలతోనే ఇవాళ ప్రజల దగ్గరికి కాంగ్రెస్ పార్టీ వెళ్ళదలుచుకున్నది. కేసీఆర్ విధానం ఏందయ్యా అంటే ఆయన వచ్చినాక రాష్ట్రం అన్నిట్లలో ముందంజలో ఉంది, నెంబర్ 1 తెలంగాణ అని కేసీఆర్ అంటుంటాడు. ఒక్క విషయంలో మాత్రం నాకు స్పష్టత వచ్చింది. 3000 వైన్ షాపులు, 60,000 బెల్ట్ షాపులు ఈ దేశంలో ఏ రాష్ట్రంలో లేవు. తాగుబోతులను తయారు చేసిన దాంట్లో తెలంగాణ నెంబర్ 1. దానికి బ్రాండ్ అంబాసిడర్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు. ఇంతకుముందు మిత్రుడు రామ్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు కేసీఆర్ ఓడిపోతుండు కాబట్టి గజ్వేల్ నుంచి పారిపోతుండు. నిజంగా నువ్వు అభివృద్ధి చేసి ఉంటే గజ్వేల్లోనే నిలబడాలి కదా. మళ్ళీ కామారెడ్డిలు ఎందుకు వేస్తున్నావు నామినేషను? సిట్టింగులందరికీ నువ్వు అభివృద్ధి చేస్తే నీ పేరు మీదనే ఓట్లయితే సిట్టింగులు ఎవడు కోన్కిస్క గొట్టంగాడు. అందరికీ సీట్లు మనం ఎందుకు మార్చినావు? కొందరిని 4 ఏళ్ళు అపాయింట్మెంట్ ఇవ్వని పట్నం మహేందర్ రెడ్డి గారికి ఉన్న పలంగా ఆయన ఇంటికి పోయి నీ పార్టీ నాయకులు ఎమ్మెల్యేలు ఆయన కాళ్ళు పట్టుకొని మొన్నటి వరకు ఏం మాట్లాడినరు తాండూరులా, ఇవాళ ఎట్లా కాళ్ళు పట్టుకుంటున్నారో ప్రజలు గమనిస్తలేరా? కేసీఆర్ ఓటమి ఖాయం అయ్యింది కాబట్టే ఆపద మొక్కులు మొక్కుతున్నాడు.